హెచ్సియు యూనివర్సిటీ మ్యాటర్లో బయట ఏమేం జరుగుతుందో మీరు అందరు ఆల్రెడీ చూసే ఉంటారు. A Kancha Kachi Bauli forest, a sanctuary of rustling leaves and untamed life, is being stripped bare amid mounting concerns over large-scale deforestation on 400 acres of land. वो बुलडोजर लाके उन्होंने जंगल की सफाई शुरू कर दी है इलीगली कि पूरे नेशन वाइड के लोग, क्योंकि ये कंसर्न सिर्फ यूनिवर्सिटी का नहीं है. एक कंपनीకి కేటాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీం కోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా అక్కడ ఎదురుగా కనిపిస్తే నెమళ్ళు మనకు పూర్తి క్లియర్ గా కనిపిస్తున్నాయి. జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి జింకలు కనబడతలేవు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. 400 ఎకరాల ఆ భూమిని బుల్డోజ్ చేయడం కారణంగా ఆ జింకలు ఎక్కడ పోవాలో తెలియక యూనివర్సిటీ విద్యార్థులు ఉండే హాస్టల్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆ కుక్కలు అటాక్ అయ్యాయి. కుక్కలు వీడియో చూసే వాళ్ళందరికీ నా ఒక్కటే రిక్వెస్ట్, నువ్వు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయొచ్చు, బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయొచ్చు, టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు, బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు, బట్ ఇలాంటి కాజ్ లో మనం అందరం ఒక్కటి అవ్వకపోతే వి ఆల్ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. నేను ఇప్పుడు ఈ వీడియో మా ఇంటి కంఫర్ట్లో చేస్తున్నా. Unfortunately, I am not able to be there to fight the battle. But for those people who are not able to be there to fight the battle, మీరు ఇంటి నుంచి కూడా సపోర్ట్ చేయొచ్చు. అదేంటో మీకు ఫ్యూ మినిట్స్ లో మీకే అర్థమవుతుంది. మేక్ షూర్ టు వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. హైదరాబాద్ హృదయంలో ప్రకృతితో కలిసి ఉండే ఒక స్వర్గం ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది దేశంలోనే పార్లమెంట్ లో బిల్ వేసి ఆ బిల్ అప్రూవ్ అయిన తర్వాత ఫార్మ్ అయిన ఏకైక యూనివర్సిటీ. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు ఆ గ్రీన్ లంగ్స్ కి క్యాన్సర్ వచ్చేలా ఉంది. బికాస్ ఇప్పుడు ఆ యూనివర్సిటీ చుట్టూ ఉన్న గ్రీన్ ఏరియా మొత్తం డేంజర్ లో ఉంది. ఈ టాపిక్ మీద మాట్లాడకపోతే వెరీ సూన్ దిస్ గ్రీన్ జంగల్ ఇస్ గోయింగ్ టు టర్న్ ఇంటూ అ కాంక్రీట్ జంగల్. 800 రకాల్లో లక్షల చెట్లు, 2.6 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ రాక్స్ ఉన్నాయి అక్కడ. లోపల పెద్ద పెద్ద లేక్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ డియర్స్, స్నేక్స్, పార్క్యుపైన్స్, బేసికలీ ఇలాంటి ఎన్నో యానిమల్స్ ఉన్నాయి అక్కడ. దిస్ ఇస్ నాట్ అ జూ, దిస్ ఇస్ అన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎకో డైవర్సిటీ. ఇది వాటి ఇల్లు. ఇట్ ఈస్ అన్ అర్బన్ ఫారెస్ట్. దీన్ని డిస్ట్రాయ్ చేయడం ఒక ఫూలిష్నెస్ అవుతుంది. ఓపెన్ స్పేస్ అండ్ ఆల్సో సెంటర్ ఆఫ్ ద సిటీ. ఈ ల్యాండ్ వాల్యూ వచ్చేసి 10,000 crores పైనే ఉంటుంది. టీజీఐఐసి కింద 534 acres ఉన్నాయి. దాంట్లో 400 acres అంటే అరౌండ్ 75% ఆఫ్ ద ల్యాండ్ ప్రైవేట్ కంపెనీస్ కి అమ్మేయడానికి ఆప్షన్ పెట్టబోతున్నారు. ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ కి కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది. బట్ ఎట్ వాట్ కాస్ట్? లైఫ్ స్టైల్ కోసం పీల్చే గాలిని పాడు చేసుకుంటామా? ఆల్రెడీ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అంటే టాప్ 8 మనవే ఉంటాయి. ఇలాంటి పనులు చేస్తేనే కదా ఆ లిస్ట్ లో హైదరాబాద్ కూడా యాడ్ అయిపోతుంది. ఢిల్లీలో ఇలాంటి అర్బన్ ఫారెస్ట్లు లేవు కాబట్టి అంత పొల్యూషన్ ఉంది అక్కడ. దీన్ని ఆపడానికి క్లైమేట్ యాక్టివిస్ట్ అండ్ స్టూడెంట్స్ అందరు కలిసి ధర్నా చేస్తున్నారు. అది గవర్నమెంట్ కి నచ్చలేదు కాబట్టి పోలీసులతో లాఠీ చార్జ్ చేపిస్తున్నారు. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ ల్యాండ్ అసలు ఎవరిది అని. స్టూడెంట్స్ ఏమో ఈ ల్యాండ్ యూనివర్సిటీది అంటున్నారు, గవర్నమెంట్ వాళ్ళేమో కాదు ఇది స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ అంటున్నారు. దీంట్లో నిజం ఏంటంటే ఈ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ దే. ఇంటర్నెట్ లో సర్చ్ చేసిన రిసోర్సెస్ ఏదైనా లుక్అప్ చేస్తే ఈ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ దనే వస్తుంది. 1974 October 2 కి ఈ యూనివర్సిటీ ఫార్మ్ అయింది. అప్పుడే యూనివర్సిటీ చుట్టుపక్కన ఉన్న 2,300 ఎకరాలు అప్పుడు ఈ యూనివర్సిటీకి ఇచ్చినారు. అప్పటి నుంచి ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పేరు మీదనే ఉంది. ఇప్పుడు బయట ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో స్టూడెంట్స్ అండ్ యాక్టివిస్ట్, వాళ్ళు ప్రొటెస్ట్ చేసేది ఓన్లీ యూనివర్సిటీ కోసం కాదు, అక్కడ నోరు లేని వేల యానిమల్స్ కోసం కూడా. ఇదంతా ఒక వైపు అయితే గవర్నమెంట్ ఏమంటుందంటే మేము ఆల్రెడీ సర్వే చేపించినాం, లోపల ఉన్న లేక్స్ కి ఏం అవ్వదు, రాళ్ళకు కూడా ఏం కాదు, అక్కడ యానిమల్స్ కూడా ఏం లేవు, ఎన్వైరన్మెంట్ కి ఏం కాదు అన్నారు. బట్ దట్ డస్ నాట్ సీమ్ టు బి ట్రూ ఎట్ ఆల్. వై ఆర్ థింగ్స్ నాట్ బీయింగ్ ట్రాన్స్పరెంట్? దీని వల్ల చుట్టుపక్కన ఉన్న ఎకోసిస్టమ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. హెచ్సియు యూనివర్సిటీ నుంచి ట్యాంక్ బండ్ దగ్గర వరకు అరౌండ్ 38 kilometers ఉంది. డీఫారెస్టేషన్ స్టార్ట్ అయిన సెకండ్ డే ట్యాంక్ బండ్ మీద పరిస్థితి ఇట్లుంది.
ఇవే కాదు, ఇలాంటి ఎన్నో చూడాల్సి వస్తుంది. ఇలాంటి జోన్ సిటీలో ఉంటే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, సిటీ టెంపరేచర్ పెరగకుండా కంట్రోల్లో ఉంటది. ఇలాంటి ప్లేసెస్ ని మనం ఇంకా పెంచాలి, ఉన్న వాటిని నాశనం చేయొద్దు. ఇది వాటి ఇల్లు. అక్కడున్న 530 ఎకరాల్లో మీరు 400 ఎకరాలు కొట్టేస్తే అవన్నీ ఎట్టెళ్తాయి? లెట్స్ ఇమాజిన్ మీ ఫ్యామిలీలో 8 మెంబర్స్ ఉన్నారు అండ్ 5 రూమ్స్ ఉన్నాయి. ఆ 5 రూమ్స్ లో 4 రూమ్స్ క్లోజ్ చేసేసి మీరు అందరూ ఒకటే రూమ్ లో తినాలి, పడుకోవాలి, అన్ని చేయాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? మనం మనుషులం కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం, తెలుసుకుంటాం. బట్ యానిమల్స్ కి ఎలా తెలుస్తుంది? దే విల్ ఆల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ అప్ ఆన్ స్ట్రీట్స్ అండ్ ఇన్ అవర్ హౌసెస్. ఆల్రెడీ మన ఇండియాలో చాలా క్యాటిల్, యానిమల్స్ ఫుడ్ లేకుండా చెత్త నుంచి ఫుడ్ తిని బతుకుతున్నాయి, దట్ టు ఆన్ ద స్ట్రీట్. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లోపల ఉన్న డియర్స్ కి కూడా అదే చేయాల్సి వస్తుంది. Believe me, this is very sad. ఇండియాలో పీకాక్ ని ఎవరైనా చంపినా, జింకల్ని ఎవరైనా చంపినా, it is considered as a very serious crime with strict legal actions under Wildlife Protection Act. అలా తెలిసి వాళ్ళ ఇంటిని ఎలా ధ్వంసం చేస్తాం సార్? ఈ చెట్లు నరికితే వానలుండవు, వానలు లేకపోతే చెరువులు, నదులు ఎండిపోతాయి, భూమిలో నీళ్లుండవు, ఆ తర్వాత భూకంపాలు, కరువులు, మహమ్మారి వ్యాధులే. గచ్చిబౌలి ఇస్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. ఇంకెంత డెవలప్ చేస్తారు సార్ డెవలప్ అయిన ఏరియాస్ ని? తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు కదా సార్, బిలో పావర్టీలో ఉన్న డిస్ట్రిక్ట్స్ చాలా ఉన్నాయి. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం 5,000 చెట్లు నాటారు, 10,000 చెట్లు నాటారు అని. ఉన్న వాటినే కాపాడలేకపోతుంటే పెరిగే వాటిని ఎలా కాపాడతాం సార్? సినిమా యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ మూవీలో పెద్ద టాపిక్స్ ఈ టాపిక్ మీద చెప్తారు, బట్ రియల్ లైఫ్ కి వచ్చేసరికి మ్యాటర్ మీద ఒక్కరు కూడా ట్వీట్ చేయలేదు, ఒక్కరు కూడా దీని మీద మాట్లాడలేదు. ఆ స్టార్డమ్ కు ఉండే పవర్ అండ్ వాల్యూ చాలా వేరు. ఈ మ్యాటర్ మీద మెజారిటీ ఆఫ్ ద కాంటెంట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ తోనే సర్క్యులేట్ అయింది. ఈవెన్ ద న్యూస్ పేపర్స్ ఆర్ లైక్ దాట్. ఇంత పెద్ద మ్యాటర్ వదిలేసి ఇన్ఫ్లుయెన్సర్ డిలీటెడ్ ఆల్ పోస్ట్ ఫ్రమ్ హర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అని చెప్పేసి న్యూస్ రిపోర్ట్ చేసినారు. ఇలాంటి చెత్త మ్యాటర్ ని ఒక హెడ్ లైన్ లాగా వేసినారు. కోర్టులో ఈ కేసు మీద ఫైనల్ వర్డిక్ట్ రాలేదు ఇంకా. సో ఈ మ్యాటర్ ఇక్కడతో ఆగుతుందా ఆగదా అని ఎవరికి తెలియదు. నౌ ఆల్ ఐ రిక్వెస్ట్ యూ ఇస్ వన్ థింగ్. ఈ వీడియో చూసే వాళ్ళు ఏపీలో ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, బట్ హైదరాబాద్ ఇస్ ఎవ్రీ వన్ సిటీ. ఎన్నో లక్షల మంది వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, ఇక్కడే జాబ్స్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, అండ్ ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది నాకు సంబంధం లేదు, నా ఊరు కాదు, నా స్టేట్ కాదు అని మాత్రం అనుకోవద్దు. ఇవాళ ఇక్కడ జరిగింది, ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే రేపు నీ దగ్గర కూడా జరగవచ్చు. సో నేను ఇప్పుడు చెప్పేది ఒక్కటే, ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా మా అందరిలాగా దీనికి అగేన్స్ట్ అయితే change.org లో మీరు కూడా పెటిషన్ ని సైన్ చేయండి. ఈ వీడియో నేను రికార్డ్ చేసేటప్పటికి 2,70,000 మెంబర్స్ ఆల్రెడీ సైన్ చేసినారు. మీరు ఈ వీడియోకి లైక్, కామెంట్ చేయకండి, డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ఉంటది, వెళ్ళి మీ పెటిషన్ మాత్రం సబ్మిట్ చేయండి. సో డియర్ సీఎం సార్, మీరేంటో మీ పవర్ ఏంటో మా అందరికి తెలుసు. యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ తెలంగాణ రైట్ నౌ. వి ఆల్ ట్రస్టెడ్ యూ అండ్ సపోర్టెడ్ యూ ఇన్ మెనీ మ్యాటర్స్. అది హైడ్రా డెమాలిషన్ అవ్వచ్చు, దామగుండం ప్రాజెక్ట్ అవ్వచ్చు, దాంట్లో ఎంత లాస్ ఉన్నా సరే ఎక్కడో ఒక చోట మంచి జరుగుతుంది కదా అని. బట్ ప్లీజ్ మీరు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. స్టేట్ డెవలప్ చేద్దాం అనుకున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొద్దాం అనుకున్నారు, జాబ్స్ తీసుకురావాలనుకున్నారు, వెరీ గుడ్. బట్ ఒక ఇలాంటి భూమిని డిమాలిష్ చేద్దాం అనుకుంటున్నారు, నాట్ కరెక్ట్. ఈ ల్యాండ్ మొన్నటి దాకా కోర్ట్ లిటిగేషన్లు ఉంటే మీరే సాధించుకొని తీసుకొని వచ్చినారన్నారు. ఈ పని చేయడానికి మీరు తీసుకురాకపోయినా బాగుండే అనిపిస్తుంది. ఈ ఫుటేజెస్ లో మీరు ఏడ్పులు వింటే మీకు ఏమనిపిస్తుంది? మా రాళ్ళు మాకు తిరిగి ఇవ్వండి, మా చెట్లు మాకు తిరిగి ఇవ్వండి, మా భూమిని కాపాడండి. ఈ భూమి కేవలం రాళ్ళో చెట్లో కాదు, ఇట్ ఈస్ అ లైఫ్ లైన్. ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇది ఒక వరం లాంటిది. గవర్నమెంట్స్ మే కమ్ అండ్ గో, బట్ హ్యూమానిటీ అండ్ నేచర్ మస్ట్ కో ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్. దిస్ ఇష్యూ హ్యాస్ ఆల్రెడీ డామేజ్ ద గవర్నమెంట్స్ రెప్యుటేషన్. ఇవన్నీ వదిలేసి మేము పట్టుకునే కుందేలకి 3 కాళ్ళు అనుకున్నట్టు మీ పవర్ యూజ్ చేసి అక్కడ డిఫారెస్టేషన్ చేసి కన్స్ట్రక్షన్ చేయగలుగుతారేమో, బట్ మీరు అలా చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ మన అందరి మీద ఉంటుంది. Nature is interlinked with everybody and everything around us, and there is nothing beyond nature, because nature is a virtual god that can create and destroy lives, and we should never try to play with God. Those rooms, those trees and that air, it cannot bury the truth.
Generations may fade but voices won't. History will write itself louder than ever. దయచేసి మీ పిటిషన్ ని సబ్మిట్ చేయండి. This adds a lot of value at the court. Description లో లింక్ ఉంది. ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్ is all yours. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. Until then, drink water, hug your mother and have a nice day. నేను మీ ఇన్కాగ్నిటో with editor Aditya Arya. ఈ భూమి కేవలం రాళ్ళు చెట్లు కాదు, ఇట్ ఇస్ అ లైఫ్ లైన్. ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇది ఒక వరం లాంటిది.